ఇది ఆ చార్ట్ హిస్టరీ మిత్రులారా. నాకేమనిపించిందంటే ఈ విషయంలో హోంశాఖ మినిమం కూడా రెస్పాండ్ కాలే. కేసీఆర్ ప్రజల కోసం మంచి చేస్తే దానిపైన కమిషన్లు వేసి ఆ బీఆర్ఎస్ పార్టీని పాతనలోకి తొక్కాలని చూశారు. కానీ కాంగ్రెస్ పార్టీ అంతు లేకుండా పోయింది. లేదు, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ఎవరు దిగినా కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలవదు, ఇది పక్క. అందులోనూ రేవంత్ రెడ్డి ఎంత తీసుకున్నావు? ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే హోంశాఖ ఎందుకు నోరు మూసుకోనుంది? పోలీస్ శాఖ వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? కేసులు ఎందుకు తీసుకోలేదు? బండి సంజయ్ నీకు ఎంత ఇచ్చిండు? 100 కోట్లు ఇచ్చిండా? 500 కోట్లు ఇచ్చిండా? 1000 కోట్లు ఇచ్చిండా? ఎంత ఇచ్చిండు? మరి ఎందుకు ఈ మ్యాటర్ బయటికి రాలే? ఆధారాలు ఉన్నాయి, ఈరోజు ఎఫ్ఐఆర్ ఉంది, ఈరోజు కంప్లైంట్ ఉంది, దానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అయినా కూడా పోలీస్ శాఖ స్పందించట్లేదంటే మీరు గొప్పోళ్ళు, మీలాంటి గొప్పోళ్ళు మరొకళ్ళు ఉండరు. ఈరోజు ఆడబిడ్డ పైన ఇంత ఘోరం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి డబ్బుతోటి చెవులు మూసుకున్నాడు. బీజేపీ పార్టీలో కొనసాగుతున్న కొందరు లీడర్ కూడా చెవులు మూసుకున్నారు. రాజాసింగ్ గారు ఎక్కడున్నారు మీరు? మాది సనాతన ధర్మం అనుకుంటూ కత్తిని పట్టుకొని బెదిరిస్తూ ఉంటారు కదా. మరి ఈరోజు మీ సనాతన ధర్మంలో ఉన్న ఓ గొప్ప నాయకుడి యొక్క కొడుకు ఈరోజు చేసిన ఘనకార్యాల గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు? కొండా సురేఖ గారు, మీరు ఓన్లీ కేటీఆర్ విషయంలోనే మీరు పేరు పెడతారా? ఇట్లాంటి విషయంలో మీరు బయటికి రారా? మంత్రి సీతక్క గారు, మీరు కూడా సాటి మహిళకు, సాటి అమ్మాయికి ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంటే మదర్స్ డే రోజు కూడా ఏ ఒక్కరైనా అమ్మాయి గురించి మాట్లాడారా? అమ్మాయి యొక్క జీవితం నాశనం అయిపోయింది, అమ్మాయి యొక్క జీవితం ఆగమైపోయింది. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడారా? అంతో కొంత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిన్న ఆ గాంధీ భవన్ ముట్టడించే కార్యక్రమం చేసిరు. ఈరోజు జరిగిన కార్యక్రమాల పైన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం బయటికి వచ్చి మరి యుద్ధం చేయడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఈరోజు మాజీ మంత్రులందరూ ప్రెస్ మీట్లు పెట్టి దాని గురించి మాట్లాడడం జరిగింది. కానీ ఒక ఆడబిడ్డకు అత్యాచారం జరిగితే మాత్రం ఈ పార్టీ వాళ్ళు మాత్రం మాట్లాడరు. మతం ముసుగులో సనాతన ధర్మం అనే ఒక ముసుగుని వేసుకొని బీజేపీ పార్టీ వాళ్ళు రాజ్యాన్ని దోచుకుంటున్నారు, మానాలు ప్రాణాలు కూడా లాక్కుంటూ ఉన్నారు. అది ఇక్కడ మనకు క్లారిటీగా కనిపిస్తూ ఉంది. ఇది చరిత్ర చూడండి. వీళ్ళు చేసిన చాటింగ్, పెద్ద మనిషి ఎవరు చేసిన చాటింగు? మన బండి భగీరథ్. ఆయన పెట్టిన నాన్న ఐఎమ్ సారీ నాన్న, హట్ చేసిన నాన్న నిన్ను, ఐఎమ్ సారీ నాన్న, ఐ ప్రామిస్ ఆన్ యువర్ ఫ్రమ్ నెక్స్ట్ టైం దిస్ విల్ నాట్ బి రిపీటెడ్, డ్రాగ్ చేస్తలేను బట్ ఐ ఫెల్ బ్యాడ్ కదా నాన్న, అదే ఐఎమ్ మిస్సింగ్ సేయింగ్ అనుకుంటూ ఇట్లాంటి చాటింగ్లు, ఇట్లాంటి ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చూడండి మీరంతా. ఏంది అంటున్నా. నిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా నిన్న చాలా వరకు నేను చూశాను, అన్ని యూట్యూబ్ ఛానళ్ళు అసలు ఎట్లా పనిచేసాయంటే హ్యాట్స్ ఆఫ్. ప్రతి ఒక్కరికి ఒక ఆడబిడ్డ మీద అన్యాయం జరుగుతుందంటే రెస్పాండ్ అయిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్స్కి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్, ప్రతి ఒక్కరికి చాలా వరకు హ్యాట్స్ ఆఫ్. కానీ ఇదే విషయాలు కూడా చాలా వరకు రాష్ట్రంలో రైతులను కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ మీద ఫోకస్ చేస్తే ఇంకా బాగుంటుందని నా యొక్క ఆలోచన. అయితే ఇన్ని జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా ఏం మాట్లాడకుండా రాబోయే రోజుల్లో తెలంగాణమే బీజేపీ పార్టీ యొక్క పతంగ లెహరాయేంగే, हम तुम्हारा गुजरात को जितना दिया हूं उतना तुम लोगों को देता हूं, हमारा पार्टी की जिताएंगे అనుకుంటూ నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇప్పుడు బీజేపీ పార్టీకి వేసి ఏం చేద్దామంటారు? అందరు కలిసి భజన చేసుకోవాలి, చకచక చాయించాయి అనుకుంటూ అందరు కలిసి భజన చేసుకోవాలి. అందరు కలిసి బీజేపీ పార్టీకి ఓటేసి అభివృద్ధి ఉండదు, ఏది ఉండదు. ఇట్లాంటిదే రిపీట్ అవుతూ ఉంటుంది, ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్గా అయితే రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, బండి భగీరథ్కు కఠిన శిక్షలు పడాలి. అట్లాంటి వాడు బయట ఉండు కన్నా కారాగారంలో ఉండే బెటరు. అట్లాంటి వాళ్ళకి జీవిత ఖైదు శిక్ష వేసినా కూడా తప్పే. ఈరోజు దాన్ని కవర్ పుచ్చుకునేటట్టుగా బండి సంజయ్ మాట్లాడుతున్నాడు కదా, అట్లాంటి వారికి పదవునిచ్చి సస్పెండ్ చేయాలి, ఏ పార్టీకి సంబంధం లేకుండా చేయాలి. ఇదే ప్రజెంట్ ప్రజల యొక్క ప్రధాన డిమాండ్. ఈరోజు అల్లారు ముద్దుగా పెంచుకునే ఆడబిడ్డలు ఉన్నారు, రేవంత్ రెడ్డి కూడా బిడ్డలే ఉన్నారు కదా. ఈరోజు ప్రతి ఒక్కరికి బిడ్డలే ఉన్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో అందరికీ బిడ్డలే ఉన్నారు. ఆ బిడ్డల జోలికి వస్తే ఊరుకుంటారు ఎవడైనా? మరి అట్లీస్ట్ కేసు పెట్టిన దానికి సక్రమంగా ఆ బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి కదా.
ఏది కూడా చేయలే మిత్రులారా, ఏది కూడా చేయలే. వీళ్ళని ఆ శ్రీరామచంద్రుడు కూడా క్షమించడు. వీళ్ళు ఏదో అనుకుంటున్నారు కానీ డబ్బు ఉంది, మదం ఉంది, అహంకారం ఉంది అని చెప్పి వీళ్ళు ఇష్టానుసారంగా సాగుతూ ఉంటారు. కానీ వీళ్ళని ఎవ్వరు కూడా క్షమించరు, ఎవ్వరు కూడా క్షమించరు. శ్రీరాముడు అయితే అసలే క్షమించరు.